శనగల యొక్క మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత మార్కెట్ యార్డ్లో వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి కోట్ల రూపాయల యొక్క అవినీతి భాగవతానికి తెరదీసినారు. మూటకు 200 రూపాయలు లంచం తీసుకుంటున్నారని చెప్పిన 200 రూపాయలు లంచంతో సరిపెట్టుకోకుండా తూకానికి 50 కేజీల మూట తూకం వేసేటప్పుడు ఒక 400 గ్రాములు 500 గ్రాములు సంచి తూకం వస్తుంది కాబట్టి 50 కేజీల ఆ సంచి తూకం పైన తీసుకోవాలి. కానీ అట్లా కాకుండా 52 కేజీలు 53 కేజీలు ప్రశ్నించేవాడిని బట్టి, కొట్లాడేవాడిని బట్టి, మెతక నోరును బట్టి మినిమం అంటే 1 కేజీ కానుంచి 3 కేజీల వరకు ఎట్లా పడితే అట్లా దోసుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర 58 రూపాయల 75 పైసలు కేజీ శనగలు. మీరు 2 కేజీలు కొడితే 120 రూపాయలు, 3 కేజీలు కొడితే 180 రూపాయలు. 180 రూపాయలు కాకపోయినా ఒకవేళ 2-2.5 కేజీ వేసుకుని 150 రూపాయలు అయితే తప్పకుండా మీరు కొడతారు. 150 రూపాయలు వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. 200 రూపాయలు ఆడ మీరు దోపిడీ చేస్తున్నారు. 45 రూపాయలు లేబర్ ఛార్జ్ అని చెప్తున్నారు. 45 రూపాయలు లేబర్ ఛార్జ్ కూడా రాష్ట్ర ప్రభుత్వమే రైతుకి ఇస్తుంది, వాళ్ళేం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి ఒకవేళ 45 రూపాయలు నిజంగా రైతుకి వాళ్ళు ఇవ్వడం లేదు, ఇవ్వాలని మీరు చెప్పేది నిజమే అయితే 200 రూపాయలు తీసుకుంటున్నారు. మిమ్మల్ని గట్టిగా ప్రశ్నించినారనుకో, ఎవరైనా ఎందుకు ఇవ్వాలని చెప్పి మీ దగ్గర 2 జల్లెలు పెట్టుకున్నారు. 1 జల్లెడే మామూలు ఉండాల్సింది. మట్టి కానీ పరకపల్లలు కానీ ఇట్లాంటివి ఉంటే కన్నా శనగలు దాంట్లో వచ్చి జల్లి పడితే మట్టి అంతా కిందికి వస్తుంది, పరకపుల్లో నిలబడిపోతాయి, శనగలు మాత్రం తీసి తూకానికి వేస్తారు. మిమ్మల్ని ప్రశ్నిస్తే కన్నా మీరు స్పెషల్గా కొండారెడ్డి యొక్క ఆదేశాల మేరకు స్పెషల్గా 2 జల్లెలు పెట్టుకున్నారు. మీరు ప్రశ్నించినోనికి పెద్ద జల్లెడా, ప్రశ్నించకుండా చిన్న జల్లెడా పెట్టినారు. పెద్ద జల్లెడ తీసేమవుతుంది, రంధ్రాలు పెద్దయి, శనగలన్నీ కిందకి పోతాయి, తరుగు నష్టపోతాడు రైతు. ఆ నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలా? మీకు లంచం ఇవ్వాలా. మీకు లంచం ఇచ్చే చిన్న జల్లెడ పెడతారు. ఇంకా దాంట్లో కూడా ఇంకొక మోసం ఏం తెలుసునా, మీరే మోసం చేయాలా, మీ పార్టీ వాళ్ళకు మీరు కలిసి మోసం చేయాలనుకుంటే కనుక ఆ చిన్న జల్లెడలో జల్లెడ పట్టాలి కదా, జల్లెడ పట్టకుండా ఆ శనగలలో మీరే మట్టి మీరే పరకపుల్లలు కలుపుతున్నారు. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రాజుపాలెనికి సంబంధించి కానీ ప్రొద్దుటూరు మండలానికి సంబంధించి కానీ ఈ క్రాప్ చేసినది రాజుపాలెం మండలం అయితే 26,925 ఎకరాలు, ప్రొద్దుటూరు మండలానికి అయితే 10,770 ఎకరాలు ఈ క్రాప్ చేసినారు. మొత్తం 37,695 ఎకరాలు ఈ క్రాప్ చేసినారు. ఈ 37,695 ఎకరాలకు సంబంధించి ఎకరాకు 10 మూటల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రాప్ ద్వారా నిర్ణయించబడింది. అంటే 12 పండు 13 పండు 14 పండు సంబంధం లే, ఎకరాకు 10 మూటలు ప్రభుత్వం కొంటుంది. మద్దతు ధర ఇచ్చి 5,875 రూపాయలు ఇచ్చి కొంటుంది. ఈ 37,695 ఎకరాలకు 10 మూటలు వేసుకుంటే 3,76,950 మూటలు కొనాలి. 3,76,950 మూటలు తీసుకొచ్చే కొనాలి. ఇది మీకు తెలుసు, మాకు తెలుసు. ఎంత హీనమన్నా కానీ మార్కెట్ యార్డుకు 2 లక్షలు 2,50,000 మూటలు అయితే వస్తాయి. నేను మంచివాడిని కాబట్టి మీ మీద లేని బురదను పూసేది నాకు ఇష్టం లేదు కాబట్టి నిజాయితీగా మాట్లాడినా కాబట్టి 2 లక్షల మూటలే చెప్పినా. ఈ 2 లక్షల మూటలకు మీరు ఎట్లా కొడుతున్నారు లెక్క అంటే ఇప్పుడే కొట్టినారు 13 కోట్లు అని చెప్పలే నేను. ఈ మద్దతు కొనుగోలు కేంద్రాలలో శనగలు కొనుగోలు ప్రభుత్వం చేసే నాటికి పూర్తి అయ్యే నాటికి లెక్క కొడతారు అని చెప్పినా. ఇప్పటికి మీరు కొనేది 15,000 మూటలు, అది కూడా మా దగ్గర ఉంది. 15,597.50 ఇప్పుడు కొనేది 15,597.50. దీంట్లో లెక్కబడింది 7,500 మూటలకే. అది రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం, మార్కెట్ వాళ్ళు. ఇవన్నీ చదువు మాకు తెలుసు. గతంలో 4,600కు 4,800కు 5,000 రూపాయలకు పాత స్టాకు కొనుగోలు చేసి వ్యాపారస్తులు గోడౌన్లో పెట్టుకున్నటువంటి స్టాకును ఇప్పుడు మార్కెట్ యార్డుకు 14 టైర్ల లారీలో తీసుకొస్తే మద్దతు ధర ఇస్తున్నారు. ఇది ఎట్టనో నాకు చెప్పాలా. వాడు పండించినటువంటి 20 ఎకరాలు 10 ఎకరాలకు సంబంధించిన ఈ క్రాప్ ప్రకారం 200 మూటలైతే 200 మూటలు వాడు ట్రాక్టర్లో వేసుకొని మార్కెట్ యార్డుకి వస్తాడా? 14 టైర్ల పెద్ద లారీ 14 టైర్ల లారీలు వేసుకొని వస్తాడా? ఎక్కడి నుంచి వస్తాయి 14 టైర్ల లారీలు? 14 టైర్ల లారీలకు బాడికి ఎందుకు ఇస్తాడు? అంత అవసరం ఏముంది? వాని గ్రామంలోకి ఆ లారీ పడుతుందే? 2,400 బస్తాలు పట్టే 14 టైర్ల లారీలో మార్కెట్ యార్డుకి వస్తున్నాయంటే అవి రైతు పండించినటువంటి శనగలు కాదు. గతంలో ఓల్డ్ స్టాక్ వ్యాపారస్తులు కొని గోడౌన్లో పెట్టుకునేటువంటి శనగలు అవి తీసుకొని వస్తున్నారు. వాటికి మద్దతు ధర మీరు ఇస్తున్నారు. జనరల్గా వాటికి మద్దతు ధర
ఇయ్యకూడదు. నేను అడుగుతా ఉన్నా, రైతు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాల్సినటువంటి ఈ ప్రభుత్వం గతంలో స్టాకు కొని గోడౌన్లో నిల్వ ఉంచినటువంటి వ్యాపారస్తులకు మద్దతు ధర పేరుతో దోపిడీ మీ ఎమ్మెల్యే కుమారులు చేస్తూ ఉంటే కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా? నిద్రపోలే. అధికారులు నిద్రపోతున్నారా? నిద్రపోలే. సహకరిస్తున్నారు. రైతుల యొక్క శ్రమను దోపిడీ చేస్తా అనేది ఎవరు తెలుసునా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కొడుకు. తర్వాత దోపిడీ చేస్తా అనేది ఎవరు తెలుసునా? అందులో వ్యాపారస్తులు. తర్వాత దోపిడీ చేస్తా అనేది ఎవరు తెలుసునా? వీరికి సహకరిస్తానే ఉద్యోగస్తులు. పాత శనిగలు స్టాకు కనుక్కోలేరా? కొత్త శనిగలకు వ్యత్యాసం లేదా? తాత్కాలిక కూరగాయల మార్కెట్ పక్కనే ఉంది SIO, అంటే సీడ్స్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ ఉంటాడు. వాడు ఈ యొక్క నాణ్యతా పరిమాణాలను కనుక్కుంటాడు. ఈ పాత స్టాక్ అని చెప్పేస్తాడు. మీ ప్రభుత్వం ఉంది కాబట్టి లే దుబ్బేయ్, ఊరు మందే పేరు మందే తోసేయి. ఒకవేళ ఎవరైనా ప్రశ్నించినారు నేను చెప్తారా కదా, పెద్ద జల్లెడా చిన్న జల్లెడా? ప్రశ్నించలే, లెక్కగట్టు. వ్యాపారస్తుడు తెచ్చాడు 14 టైర్ల లారీలో. నేను ఒకటే మాట్లాడుతానా, మార్కెట్ యార్డుకు 14 టైర్లు కలిగిన లారీలో 2000, 2400 మూటలు ఉండే రైతు ఎవడైనా తెచ్చాడా? బుద్ధి ఉన్నవాడు ఎవడైనా చెప్పవను. ఒక్క మూట మీద వరదరాజరెడ్డి కుమారుడు కొండారెడ్డి వ్యాపారస్తులకు సహకరించడం చేతను, రైతుల దగ్గర మూటకు 200 రూపాయలు లంచం తీసుకునే దానివల్లను, లేకుంటే సంచి తరుగులో 2-3 కేజీలు కొట్టే దాంట్లో కలిపి 800 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు అవినీతి చేస్తున్నారు. 800 నుంచి 1000 రూపాయల వరకు ఒక మూట మీద అవినీతి చేస్తే 2,50,000 మూటలు మార్కెట్ యార్డుకు వస్తే ఇదంతా అయిపోయే లోపల 25 కోట్ల అవినీతి. 2 లక్షల మూటలు వస్తే 20 కోట్ల అవినీతి. ఎన్ని మూటలు వస్తే అన్ని మూటలకు 800 నుంచి 1000 రూపాయలు వేసుకోండి. ఇదే నా లెక్క. ఒక్క రైతన్న మీకు చెప్పినాడా అని అడుగుతున్నారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మా దగ్గర రైతులు వచ్చినారు. అసలు మేము మా వాళ్ళతో లంచం తీసుకునేది కూడా మీరు ఇట్లా ప్రశ్నిస్తారని చెప్పి మేము ఫోన్పే చేసినాం. లంచం 160 రూపాయలు తీసుకున్నారు మా రైతుతో. గాజగూడూరు సంబంధించి రమణారెడ్డి అనే రైతుతో మూటకు 160 రూపాయలు లంచం తీసుకుంటే ఆయన ఫోన్పే చేయమని చెప్పినా నేను. ఫోన్పే చేసినాడు. మా దగ్గర ఆధారం ఉంది. రాజుపాలెంకు సంబంధించిన గురుడు అనే రైతు మా పార్టీ కాదు, ఏం కాదు, రైతు ఆయన. బాధ కలిగి వచ్చినాడు. నాతో 160 రూపాయలు మూటకు తీసుకున్నారన్నా. తర్వాత తూకాలలో సంచి తూకం 400 పోతే నాతో కేజీన్నర తీసుకున్నారు, కేజీ తీసుకున్నారు అని ఆయన చెప్తున్నాడు. ఇటోళ్ళు 116 మంది ఉన్నారు. మా దగ్గర సాక్ష్యాల ఆధారాలు ఉన్నాయి. మచ్చుకు మీకు 1-2 బుద్ధులు చూపించరాం. ఇంకా రేపొద్దున పెట్టండి, ఇంకా 100 చూపించా. మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉంటాడు బాలుడు. మీరు ఎవరికి ఇస్తారా మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి? నాకు తెలియగలుగుతా. ఎవరన్నా రైతు గ్రామీణ ప్రాంతాల ఇప్పుడు మేము ఇచ్చినాం. మేము ఎవరికి ఇచ్చినాం? నంగనూరుపల్లిలో ఇచ్చినాం. మేము మహిళా రైతుకి ఇచ్చినాం. మేము ఇచ్చినాయమ్మ పేరేం పేరు? తులసమ్మకి ఇచ్చినాం. తులసమ్మ ఎవరు? 100% రైతు. మీరెవరికి ఇచ్చినారయ్యా? చేనేత కులస్తులకు ఇచ్చినారు. వ్యవసాయం తెలియని వ్యక్తికి, పద్మశాలి కులస్తునికి, ఓ మర్యాదస్తునికి ఇచ్చినారు. సరే ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినారు మీరు? బాకీలేకి ఇచ్చినారు. కొద్ది బాలుడు మీకు అప్పిస్తే ఆ అప్పు మీరు తీర్చకుండా ఆ అప్పులేకి గాను ఈ పదవి జమ. ఇది రాష్ట్రంలో ఎక్కడ ఇది జరిగిండదు. అప్పులేకి పదవిని జమ వేయడం అనేది ఇదే. ఇదిగో ఈ పదవి నీకు జమ వేస్తా, నీ అప్పు రద్దు అనేది ఈ రాష్ట్రంలో ఇదే ఫస్ట్. సరే వేసినారు. ఇప్పుడు ఇంత లెక్క కొడతారే మీరు, 20 కోట్లు లెక్క. మార్కెట్ యార్డ్ చైర్మన్ పెద్ద కదా, అతనికి ఏమైనా బాగా ఉందా? మేము షెడ్యూలం అయితే మార్కెట్ యార్డ్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ కాబట్టి మేము విమర్శించాలి కదా. విమర్శించాం, ఉండేది ఉన్నట్టే మాట్లాడతాం. మార్కెట్ యార్డ్ చైర్మన్కు దీంట్లో రాగి 40 పైసలు ముట్టలే. అతను ఉత్సవ విగ్రహం. 1 రూపాయి లెక్క అతనికి ఇలే. పెద్దరెడ్డి గారి దర్బార్ మీరే దోసుకుంటున్నారు. అతను బొమ్మ ఊరికే. నేను ఒకటే మాట చెప్తాను అబ్బా, కూల్గా చెప్తాను. నాకేం అన్బ్యాలెన్స్డే చెప్పడంలే. నేను బ్యాలెన్స్గా బాగా నేను బుద్ధిపూర్వకంగా నిదానంగా నిబ్బరంగా ఉండి చెప్తాను. మేము ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 19 నుంచి 24 వరకు ఈ మద్దతు కొనుగోలు కేంద్రాలు పెట్టి, పర్లపాడు రాజుపాలెం పెట్టి, మేము ఇట్లా లెక్కలు కొట్టేసింటే, మోసాలు ఇట్టాడి చేసింటే, మా బుద్ధులు అయితే, ఈ రైతుల యొక్క శ్రమను దోపిడీ మేము చేసింటే, వాళ్ళ మేము తాగిండాల. వాళ్ళ రక్తం కాదు, మేము చేయకుండా మీరు చేసింటే ఆ మీరు తాగినట్టే. ఇంతకంటే వేరే మాట అవసరం లేదు. మేము చేసింటే మేము తాగినట్టే. మీరు చేసింటే వాళ్ళ రక్తం కాదు మీరు తాగినది. ఇంకా
పొద్దునకు నా నోట్తానికి సాకండి. అధికారులకు చెప్తా ఉన్నా నేను, రేపటి నుంచి ఏ రైతైనా మా దగ్గరకు వచ్చి లెక్క తీసుకున్నాడని కంప్లైంట్ చేస్తే మార్కెట్ యార్డ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గం 11,000 మంది ఉంది. జగనన్న సైన్యం 11,000 మంది మార్కెట్ యార్డ్లో ఉంటాం రైతుల కోసం. నువ్వు కడప నుంచి పోలీసులు దించుకోవాలా. మీరు రేపు మాకు ఒక కంప్లైంట్ రమ్మను, మార్కెట్ యార్డ్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వస్తుంది. ఇదే హెచ్చరిక రైతుల కోసం. ప్రూఫ్లు అడిగినారు కదా, చూపిస్తాం. అది తీసుకురమ్మా. అది 14 టైర్ల లారీ వచ్చాయా? మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.